అన్యాయంగా మన మీద నింద గావించి మాట్లాడితే వాడి కర్మ, వాడికి దరిద్రం, మనకు ఆశీర్వాదం వచ్చింది అంతే, నిష్కారణంగా మనల్ని నిందిస్తే. కాబట్టి మనుషులు పెట్టే నిందను లక్ష్య పెట్ట నిమిత్తం లేదు, కానీ దేవుని ఎదుట నిందారహితంగా నడుచుకోవాలి. ముందు దేవుని ఎదుట నిందారహితంగా ఉండాలి, తర్వాత మనుషుల ముందు కూడా నిందారహితంగా జీవించాలి. మన వంతు మనం జాగ్రత్తగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి. ఎవడేమనుకుంటే నాకెందుకు ఎట్టబడితే అత బ్రతుకుతాను అనకూడదు. ఎందుకంటే మన జీవితం ఇతరులకు మాదిరి కాబట్టి, మన వంకర టెంకర బ్రతికితే అందరూ కూడా వంకర టెంకరగా పోతారు. కనుక క్రైస్తవుడు అనేవాడి జీవితం వాడు ఒక్కడితో ముడిపడి లేదు, అనేక మందితో ముడిపడి ఉంది. కనుక క్రీస్తు యేసునందున్న పరిశుద్ధుల జీవితాలు అనేకులకు మాదిరి బాసట గనుక మన జీవితాలు సమాజానికి కూడా నిందారహితంగా ఉండాలి. అంతకంటే ముందు దేవుని ముందు కూడా నిందారహితంగా ఉండునట్లు జాగ్రత్త పడాలి.